ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. సంబాల్ వేదికగా అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే, ఎవరికైతే భారత్ మాతాకి జై అనడానికి సంకోచంగా ఉంటుందో, ఎవరికైతే భయంగా ఉంటుందో భారత్ మాతాకి జై అనడానికి, ఎవరికైతే జనగణమన చెప్పడానికి పాడడానికి బాధగా ఉంటుందో, అలాంటి వారికి ఏ అధికారంతో మీరు సంసద్ భవన్లోకి, అంటే అసెంబ్లీలోకి, పార్లమెంట్లోకి మీరు ఏ విధంగా రాగలరు? మీకు దేశం అంటే మర్యాద, భక్తి లేనప్పుడు మీకు ఏ అధికారాలు ఉన్నాయని మీరు పోటీ చేస్తున్నారు అని అతను అందరినీ నిలదీసే విధంగా అతను అనడం జరిగిందండి. ఇప్పుడు వైరల్ అవుతోంది. అతను అనేది ఏంటంటే, దేశభక్తి లేని వాళ్ళకి, స్వామి భక్తి లేని వాళ్ళకి, జనభక్తి లేని వాళ్ళకి మీరు ఏ విధంగా ఓట్లు అడిగి మీరు ఎమ్మెల్యేగా, ఎంపీగా మీరు సభల్లో కూర్చొని ప్రజల తరపున మీరు మాట్లాడగలరు? మీకు ఏ మర్యాదతో మీకు ఓట్లు వేయగలరు అని చెప్పి అతను నిలదీశారండి. ఇది యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్లో ఒక సభలో ఈ విధంగా పేర్కొన్నారు.